హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఏపీలో ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అనేది అయితే కనుక పోస్ట్ చేస్తుంటానో అవన్నీ మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు. అలాగే వీడియోని అయితే హైప్ ఇవ్వండి, దాని ద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఏపీలో ఇవాళ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ వర్షాలు అయితే కురవనున్నాయి. ఉత్తరాంధ్రను మొదలుకొని రాయలసీమ జిల్లా వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ఆ సమయంలో పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని అయితే తెలిపారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకొని ఏర్పడిన ఉపరితల ద్రోణి అయితే కొనసాగుతోంది. ఇది చురుగ్గా కదులుతోంది. ఇది మరింత విస్తరించడానికి అనుకూల వాతావరణం అయితే నెలకొనింది. ఇక ఉత్తరాంధ్రతో పాటు ఛత్తీస్గఢ్, తెలంగాణ ఉత్తర ప్రాంతం మీదుగా ఇది విస్తరిస్తోంది. దీని ప్రభావంతోనే ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే బలమైన ఈదురుగాలులు కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు అంచనా అయితే వేస్తున్నారు. ఇక దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ అల్లూరి సీతారామరాజు, పోలవరం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, ఏలూరు, కర్నూలు, కృష్ణా, నంద్యాల, అనంతపురం, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది.